జీడీకే సిహెచ్పి బండ్లో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో బుధవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్ లో ముఖ్య అతిథులుగా ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో జనప్రసాద్ అండదండలతో కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని, కార్మికులకు సంబంధించిన పెర్క్స్ పై విధించే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని, సింగరేణికి ఈ సంవత్సరం వచ్చిన లాభాలలో వాటాను కార్మికులకు రానున్న 15 రోజులలో యాజమాన్యంతో ఇప్పిస్తామని తెలిపారు. అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కార్మికుల సంక్షేమం కొరకు ఐఎన్టీయూసీ ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. ఫీడ్ సెక్రటరీ గణపతి దామోదర్ అధ్యక్షతన ఈ గేట్ మీటింగ్ లో వడ్డేపల్లి దాసు, ఆజీవన్ ఉపాధ్యక్షులు సదానందం, సెంట్రల్ నాయకులు టైసన్ శ్రీనివాస్, గడ్డం కృష్ణ, పోచయ్య, బండ రమేష్, పుట్ట రమేష్, మల్లికార్జున్, ఏ శ్రీనివాస్, నాగరాజు, సాగర్, కుషనపల్లి శంకర్, బోర జగన్, ఆంజనేయులు, నయీం తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా కూడా కార్మిక సంక్షేమం కోసం పనిచేస్తుంది. గతంలో లాగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం సింగరేణిని ఏటీఎం లాగా వాడుకోవడమే జరిగింది తప్ప సింగరేణి సంక్షేమం కోసం పనిచేయాల. సింగరేణి పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు ఐఎన్టీయూసీ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణికి రావాల్సినటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బ్లాక్ను కూడా సింగరేణికి చేయించాలని మాట్లాడడం జరిగింది. అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ప్రక్రియ చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడింది. ఏ ఒక్క బ్లాక్ను కూడా ఈ రోజు వరకు కూడా మేము సింగరేణి కాకుండా వేరే ప్రైవేట్ వాడికి దాన్ని స్టాప్ చేయడం జరిగింది. అదే రకంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నారు. ఈ సిఎస్పీల్లోనే మ్యాన్ పవర్ లేకుండా అనేకమైనటువంటి వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారు. ఓటీ చేసినప్పటికీ కూడా ఓటీ ఇవ్వకుండా, వేకెన్సీస్ ఫిలప్ చేయకుండా, ఏ రకంగా కూడా మ్యాన్ పవర్ పెంచకుండా ఉన్నటువంటి వాళ్ళతోనే డబల్ పనులు చేయిస్తూ కార్మికుల్ని చాలా రాచి డబ్బాలు పెట్టేటువంటి ప్రక్రియ నడుస్తూ ఉంది. అలా కాకుండా తప్పకుండా మ్యాన్ పవర్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మ్యాన్ పవర్ని తీసుకొని పని సరిగా చేయించాలి తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పేసి కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఏదైతే గెలిచిన సంఘం ఉందో ఆ గెలిచిన సంఘం పీరియాడికల్ ఇంటర్వెల్స్లో మనకి పెట్టాల్సినటువంటి మీటింగ్స్ పెట్టించకుండా కార్మిక సమస్యల్ని యాజమాన్యంతో మాట్లాడకుండా పేరుకుపోయేట్టుగా ప్రవర్తించింది. అందుకనే గత ఎన్నికలు జరిగి 9 నెలలు అయినా కూడా ఇప్పటికి కూడా ఒక్క సమస్యనే కూడా యాజమాన్యంతో మాట్లాడినటువంటి దాఖలా లేవు. మేమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి 35 నుంచి 40 సంవత్సరాలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు ఏజ్ పెంచడం కానీ, మనకు రావాల్సినటువంటి లాభాల వాటా కూడా మేము ఒకటి చెబుతా ఉన్నాం. తప్పకుండా మనకు రావాల్సినటువంటి 32% పెంచి ఈ 15 రోజుల్లో కార్మికుల ఖాతాల్లో పడేటట్టుగా ఐఎన్టీయూసీ ముందుండి పనిచేస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏ రకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ లేక శ్రమ మీద కానీ ఐఎన్టీయూసీ ముందుండి కార్మిక సమస్యల మీద మాట్లాడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ అనుసంధానం చేస్తూ కార్మిక హక్కులు రాబట్టుకునే రకంగా ఈరోజు ఐఎన్టీయూసీ ముందుండి పనిచేస్తూ ఉంది.